వెల్కమ్ టు గంగాస్ కిచెన్. ఇవాళ మనం ష్రింప్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనం ష్రింప్ని శుభ్రం చేసి పెట్టుకున్నాము. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు, పెరుగు, ఆనియన్స్, స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అంతా చక్కగా కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం మనం ష్రింప్ అంతా క్లీన్ చేసుకొని అది ఆ మిశ్రమంలో వేసి చక్కగా కలుపుకుందాం. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాము, సర్వింగ్ స్పూన్స్. కొంచెం పసుపు కూడా వేసుకుందాము, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా 1 టీ స్పూన్ అంతా వేసుకొని అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుందాము. గరం మసాలా 1 టీ స్పూను వేసుకొని అంతా కలుపుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెడదాము. ఇప్పుడు నేను ఒక అరగంట క్రితము బాస్మతి రైస్ ఒక 3 కప్స్ తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్నాను. అవి రా బియ్యం అందులో వేసి అంతా ష్రింప్ బియ్యం అంతా కలిసినట్టు కలుపుకొని 1కి 2 వాటర్ వేసుకున్నాను. చక్కగా కలిపి మూత పెట్టుకుందాము. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, డ్రై ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు కలిపి మూత పెట్టుకుందాము. చూసారు కదా, మనకు ష్రింప్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంజాయ్.